స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. కన్స్ట్రక్షన్ రాయితీ చర్య అవుతుందో పార్టీని సస్పెండ్ చేయడం అది మేము ఊహించిందే. మరి మా నాయకుడు కేసీఆర్ గారు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని అనుకుంటున్నాం. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం కూడా మేము, పార్టీ శ్రేణులందరూ కూడా స్వాగతిస్తున్నాం మేము. ఎందుకంటే గత కొద్ది రోజులుగా వారు ఇచ్చిన ప్రకటనలు చూస్తూ ఉంటే శత్రులకు ఉత్తమిచ్చినట్టున్నాయి. కాబట్టి ఇవి చూసి మరి కేసీఆర్ గారు కఠినమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాం మేము. ఏదేమైనా మరి ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏదైతుందో, టీఆర్ఎస్ పార్టీ 60 లక్షల మంది సైన్యం ఉంది, 4 కోట్ల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహించే టీఆర్ఎస్ పార్టీది. కాబట్టి పార్టీ కష్టపడి నిర్మాణం చేసిన పార్టీ కాబట్టి కేసీఆర్ గారు దీనిలో నిర్మాణంలో వ్యవస్థాపకులను కూడా సస్పెండ్ చేసిన వ్యతిరేకం పోతే అందులో భాగంగానే ఈరోజు పార్టీకి నష్టం కలుస్తుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మా నాయకుడు మరి కవితమ్మ మీద సస్పెన్షన్ పెట్టేసినారు. అది సరైన నిర్ణయం అని భావిస్తున్నాం మేము. ఏదేమైనా కానీ ఒక మెసేజ్ ఇది ప్రజల కార్యకర్తలకు ఏంటంటే, ఎంత పెద్దవాడైనా పార్టీ వ్యతిరేకం పోతే ఈ చర్యలు ఉంటాయని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. కాబట్టి మరి అందులో భాగంగానే జరిగింది ఇది. ఏదేమైనా భవిష్యత్తులో ఈ రేవంత్ రెడ్డి అనే దుర్మార్గుడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే దుర్మార్గుడు ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి కేవలం కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రజలకు నేను ఇచ్చిన వాగ్దానాలు చేస్తానని మాత్రం అనుకోవడం లేదు. ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు. అదనంగా 2 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు ఈ రాష్ట్రంలో. ఆ 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు ఆ డబ్బు ఏమైంది? మరి అదనంగా 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినాము. ఆ బడ్జెట్లో ప్రవేశపెట్టిన అమౌంట్లో కూడా ఒక లక్ష కోట్లు 2 లక్షల కోట్లు ఉంటాయి. ఆ 2 లక్షల కోట్లు ఏమైనా, ఈ రుణం ఇచ్చిన 2 లక్షల కోట్లు ఏమైనా, దాన్ని ఏం చేసినావు? కనీసం నువ్వు ఇచ్చిన వాగ్దానం లేదని స్కీమ్ అమలు చేసినావంటే అది కూడా లేదు. పోనీ అదనంగా రాష్ట్రంలో ఏదన్నా ఆస్తి పెంచడం అంటే అది కూడా లేదు. 3 కోట్ల 78 లక్షల కోట్లు కేసీఆర్ గారు రుణం తీసుకుంటే ఈ రాష్ట్రంలో 5 లక్షల కోట్ల ఆస్తి పెంచిండు ఆయన. అదనంగా ఇవన్నీ చేసిండు ఆయన. ఏది కాళేశ్వరం కట్టిండు. కాళేశ్వరం అంటే ఓన్లీ మరి మేడిగడ్డని కాదు, మా జిల్లాలో కూడా 4 ఉన్నాయి యూనిట్లు. సారంగపూర్లో ఒకటి ఉంది, పంప్ హౌస్ మన మంచిపల్లి 2 ఉన్నాయి, మెంట్రాజ్పల్లి ఒకటి ఉంది, 4 పంప్ హౌస్లు ఉన్నాయి ఇక్కడ. ఆ 4 పంప్ హౌస్లు ఈ జిల్లాలో ఉన్నాయి. అదనంగా చాలా వేరే జిల్లాలో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉండగా ఖర్చు అయిందే 80,000 కోట్లు. మరి దాన్ని 1,00,00,000 కోట్లని ప్రదానం చేస్తున్నాడు. అంటే ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం వెళ్ళినట్టు లేదు, ఈ మేడిగడ్డ వెళ్ళినట్టు లేదు, ఇంకేమైనా వెళ్ళినట్టు లేదు. జిల్లాలో ఏం జరుగుతుందో చేయలేదు, ఏం చూడలేదు. గుడ్డిగా కేసీఆర్ చేసిన ప్రాజెక్టు మునిగిపోవాలి. అది మునిగిపోతేనే ఈ ఫ్యూచర్లో రైతులకు పంటలు తగ్గుతాయి. ఆ తగ్గిన పంటలు నేను కొనవచ్చు. లేదా ప్రాజెక్టుగా పుణ్యానికో 350 కోట్లు ఖర్చు పెడితే రిపేర్ అవుతాయి. కాబట్టి ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే మళ్ళీ 3 కోట్ల టన్నుల ధాన్యం వస్తుంది. దాన్ని కొనుగోలు చేయాలా, వాటికి బోనస్ ఇవ్వాలా అనే దురుద్దేశంతో ఆ ప్రాజెక్టు పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు దుర్మార్గుడు. ఇలా రాష్ట్రంలో ఒక్కడి దగ్గర డబ్బు కూడా లేదు. రియల్ ఎస్టేట్ బంద్ అయిపోయింది, వ్యవసాయం చేసుకుంటూ లేకుండా అయిపోయింది. ఇలా 60-70 లక్షల టన్నులు మాత్రమే ధాన్యం పండుతున్నది ఇంత దుర్మార్గమైన చర్యల వల్ల. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గుని స్థానిక సంస్థల ఎన్నికల్లో కొనపడడం తప్పకుండా చెప్తాం. దీని తోడు దొంగలాగా బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ 2 దొందుతుంది. ఇవాళ సిబిఐకి అప్పగించింది కూడా బీజేపీ వాళ్ళకు అడిగితేనే, వాళ్ళు అడిగిన మాకు అప్పగించిండు. ఇద్దరు కలిసి ఎంత కుట్రలు చేసినా ప్రజలు కాపాడితే, మమ్మల్ని న్యాయస్థానాలు కాపాడితే నమ్మకం మాకుంది. కాబట్టి మరి ఎవరికి విరవం. మా నాయకుడు కూడా ధైర్యవంతుడు, ప్రాణాలు అరచేతులు పెట్టుకొని కూడా ప్రాణాలు ఒడ్డి పార్టీని కాపాడిన వ్యక్తి, తెలంగాణ సాధించిన వ్యక్తి. కాబట్టి తప్పకుండా ఫైట్ చేస్తాం. రైట్.